కానీ దీని వక్రీకరణ ఎలా జరుగుతుంది, అసలు ఏం చేయలేదు అన్నటువంటి వక్రీకరణ జరుగుతుంది. సాధారణ ప్రజలకు అర్థం కానటువంటి పాయింటే ఇక్కడ నడుస్తుంది. ఇకపోతే అంగన్వాడీల తొలగింపునికి రంగం సిద్ధం అంటూ నేటి నుంచి నోటీసులు. అంగన్వాడీలు విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంగళవారం నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించిన సమాచారం. తొలగింపులకు సంబంధించి ఎలాంటి ప్రక్రియను అనుసరించాలనే దానిపై సోమవారం ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఎన్నికలు అయ్యాక అప్పటి పరిస్థితి బట్టి అంగన్వాడీల జీతం పెంచాను, తెగేంత వరకు లాగద్దు అంటూ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే నష్టపోతారంటూ సజ్జలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల ప్రతాపం అంటే విజయవాడలో ఉద్రిక్తంగా మారించేలో కలెక్టరేట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా, ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా, ఎస్సీ నియోజకవర్గం అయితే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదంటారా, సింగనమల నియోజకవర్గం అంటే ఏంటో చూపించే రోజు వచ్చింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి వ్యాఖ్యలు నా మాటలు మీడియా వక్రీకరిందంటూ తర్వాత మాట మార్చిన ఎమ్మెల్యే అంటూ ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే అందులో మహిళా ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్ప అని సింగనమల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలి, ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, నీళ్ళు ఇవ్వకపోయినా మాట్లాడకూడదు, పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. నియోజకవర్గానికి నీరు తెచ్చేందుకు ప్రతిసారి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది, ఆయకట్టు ఉన్న వాటా ఉన్నా ఎందుకు ఇవ్వరు, హక్కుగా రావాల్సిన నీటిని తెచ్చుకునేందుకు ఎంత కష్టపడాలి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే కానీ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉండటం ఏంటి, వరదలు వస్తే తప్ప ఇక్కడ ప్రజల బాధలు పట్టవా, నీరు ఎక్కువైనప్పుడు మాత్రమే పడేస్తారా, మా కాలువల మీద నీరు తీసుకెళ్తూ మేము అడగకూడదంటే ఎలా, ఎస్సీ నియోజకవర్గం అంటే ఎందుకంత చిన్న చూపు, ఇక్కడ అన్ని కులాల వారు ఉంటారని తెలియదు, ఒక్క కులాన్ని ఒక వర్గాన్ని చూస్తారా, మీ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటారా, హెచ్ఎల్సీ హెచ్ఎస్ఎస్ నీటిని మంచినీటికే